నన్నేదో చేయాలని ప్రయత్నిస్తుంది నువ్వు. సో నాకు కాదు, నీకు ఆల్ ది బెస్ట్. ఎప్పుడైతే నీకు ఆ డౌట్ రైజ్ అయిందో వెంటనే నీ మైండ్ నెగిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టింది. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టు నీలా. సారీ బావా. ఏం అవసరం లేదు, నేనేం ఫీల్ అవ్వలేదులే. కానీ అమ్మవాళ్ళు ఫీల్ అయ్యారు. తెలుసు, నేనే కారణం. అమ్మకి నేను నచ్చ చెప్తానులే, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకే. పిచ్చిదానా. పిచ్చోడా. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సత్తిపండు. వెల్కమ్ తెలుసమ్మా. మాకు కప్పిస్తే తాగి థ్యాంక్స్ చెప్తాం. ఓ దాన్నే ఉంది, రెడీ. రేయ్, మరి నాకు నీకేం తొందర సుబ్బు? నువ్వేమన్నా ఆఫీస్కి పోయి పడవాలనా ఏంది? ఇలా మారిపోయావేంట నువ్వు అసలు? పాపం సత్తి, ఎందుకలా అంటావు? కంపెనీయే అత్తంది కదా. అతందే, కానీ ఎప్పుడైనా దాన్ని పట్టించుకున్నాడా ఒకసారి అడగండి. మైథిలి వచ్చిన తర్వాతే మాకు కొన్ని ఆఫీస్ విషయాలు తెలుస్తున్నాయి, గాని అంతకు ముందు మాకు ఒకటి ఆఫీస్ అన్నది ఏడ్చిందా అన్నట్టుండేది. ఆ అరవం చేతిలో సర్వం పెట్టి అలా చూస్తూ కూర్చుండిపోయాడు. రేయ్, వాడు సమర్థుడనేరా వాడికి ఆ పని అప్పగించింది. అవునవును, సుబ్బు చెప్పేది నిజమే సత్తి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? శరవణన్ని పొగుడుతుందేంటానా? నిజంగా అతను టాలెంటెడ్ పర్సనే. ఎక్కడ మా ఇద్దరి మధ్య ఇగో ఉండటం వల్ల అతన్ని ఇన్ని రోజులు నేను తప్పుగా అనుకుంటూ వచ్చాను. బట్ నిన్న తను చేసిన హెల్ప్ అటు కంపెనీ పరువు నిలబెట్టింది, ఇటు నా గర్వాన్ని అణిచింది. హిస్ ఎ జెమ్. అతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే వచ్చాను. ఇకపై అలా జరగదు. ఇక నుంచి అతనితో మాట్లాడతాను, సారీ చెప్తాను. మేమికపై మంచి ఫ్రెండ్స్లా ఉంటాం తెలిసి. అమ్మయ్యా, ముందు అర్జెంటుగా ఆ పని చెయ్యి. లేదంటే ఆ శరవణన్ గాడు రోజుకు 10 సార్లు నిన్ను కన్విన్స్ చేయమని నన్ను చంపుకు తింటున్నాడు. నువ్వు మాట్లాడటం మానేసేసరికి పాపం వాడికి మైండ్ పనిచేయట్లేదు. పాపం అతను చాలా సెన్సిటివ్ మైథిలి, ఊరికే ఫీల్ అవుతాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడావనుకో, ఎగిరి గంతేసి ఆఫీసు పైకప్పు ఎగిరిపోయేలా గోల గోల చేస్తాడంతే. చిన్నపిల్లాడి మెంటాలిటీ కదరా వాడిది. అవును, శరవణన్ నిజంగా చిన్నపిల్లాడి, పైగా ఉత్తి అమ్మాయికుడు. కానీ మంచివాడు, మనసున్నవాడు, అన్నిటికీ మించి డెడికేషన్ ఉన్నవాడు, కమిట్మెంట్తో పనిచేస్తాడు. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది తులసి. అందుకే సారీ చెప్పాలనుకుంటున్నాను. వెళ్ళొస్తాను తులసి.
థ్యాంక్ గాడ్ అట్ లాస్ట్ వీళ్ళు కలుస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. మీ టూ. ఈరోజు శరవణ్ అందరికి పార్టీ ఇప్పిస్తాడు సుబ్బు. మైథిలి మాట్లాడితే ఫుల్ జోస్తో మన దగ్గరకు వస్తాడు. రాని రాని. ఈ రోజు ఆడి ఏటీఎం కార్డులో డబ్బులన్నీ మందులో తాగేయాలి. మంచి నీళ్ళలా తాగేయాలి అని పోయి మందులా తాగేయాలి అన్నాడు. టంగు స్లిప్ అయింది. సారీ. ఏదో టంగ్ స్లిప్ అయిందట పాపం తులసి. అవునవును, మంచినీళ్లు తాగితే టంగ్ స్లిప్పే అవుతుంది. అవునవును. సతీ పిలిచావా? వస్తున్నాను. ఆ ప్రశాంతత ఇక పైన నీకు ఉండదు అని చెప్పడానికే ఫోన్ చేశాను తులసి. శత్రువు అన్నమాట నిజం, కానీ కొత్త పాత అన్నది ఎదురుపడ్డప్పుడు నీకే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా జేడీ పనే అయ్యుంటుంది. వాడు జైల్లో ఉన్నా మా మీద పగ సాధించాలని చూస్తున్నాడు. ఛ! వాణ్ణి అరెస్ట్ చేయించకుండా చంపేస్తుంటే బావుండేది. వాడొకవేళ నీళ్ళని టార్గెట్ చేస్తే ఎలా? హలో అమ్మా. ఎలా ఉన్నావు నీలా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. నీ దగ్గర ఉండలేకపోయాననే బాధ తప్ప అంతా ఓకే నీలా. అవునులే, నీకు నాకన్నా కోడలే ఎక్కువైపోయిందిగా మరి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళమ్మా. తెలుసమ్మా. అవును, మైథిలి ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. ఆఫీస్కెళ్ళింది. మైథిలి హ్యాపీగా ఉందంటే నేను హ్యాపీ అమ్మా. ఇంకేంటమ్మా విషయాలు? దుర్గెలా ఉంది? సూర్య, ప్రియ, బాలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. సరే, అత్తయ్యతో మాట్లాడతావా? ఫోన్ ఇవ్వనా? వద్దొద్దు, నేను నీతో మాట్లాడాలని చేశాను. సరే చెప్పమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు కదా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, మనందరం సంతోషంగా ఉన్నాం కదా, అది కొంతమందికి నిద్ర పట్టనివ్వదు కదా. వాళ్ళేవైనా మన ఆనందానికి అడ్డుపడాలని చూస్తారేమోనని. అర్థమైందమ్మా. ఆ చెడీ గురించేగా నీ భయం? అవునీలా, వాడు దెబ్బతిన్న మృగం. ఏ సమయంలో ఏం చేస్తాడో అని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. వాడు నన్నేం చేస్తాడమ్మా? ఇక్కడ నాకు తోడుగా చాలా మంది ఉన్నారు. మీరిద్దరే అక్కడ ఒంటరిగా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండమ్మా. మేం జాగ్రత్తగానే ఉన్నాను నీలా. ఎందుకు? ఒకసారి నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. జాగ్రత్త. ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు. ఎప్పుడూ ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళు, సరేనా? సరే సరే. మైథిలి గురించి ఆలోచించి నీకు దూరం వచ్చేశాను కానీ నేను చాలా మిస్ అవుతున్నాను నీలా. నేను కూడా అమ్మా. అమ్మా, మైథిలిని తీసుకుని ఒకసారి రావచ్చు కదా? వస్తాను నీలా, తప్పకుండా వస్తాను. అమ్మా. ఏంటమ్మా? నువ్వు నా గురించి ఆలోచిస్తూ బెంగపడతూ. నేను బానే ఉన్నాను. ఇక్కడ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నాకు నీ గురించి ఏ బెంగా లేదమ్మా, కానీ
కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదని మనసు కనిపించింది. అది చెప్తామని ఫోన్ చేశాను. సరే అమ్మా, ఇన్నిసార్లు చెప్పాలా? సరే నీలా, ఉంటాను. అందర్నీ అడిగానని చెప్పు. అలాగే అమ్మా. నేను మైథిలిని అడిగానని చెప్పు. అంతేకాదు, వీలైనంత త్వరగా మనం కలవడానికి ప్లాన్ చేద్దాం. అలాగే నీలా, ఉంటానమ్మా. బాయ్, జాగ్రత్త. బాయ్. దేవుడు, ఏంటి సార్ నడుం పట్టుకుని వస్తున్నారు? తీసి ప్రాజెక్టు పేరుతో ఆఫీస్ ఎగ్గొట్టి ఏ చెమేలియో ఇంటికో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా సార్? ఆహా, జరిగిన దానికంటే నీ ఊహే బాగుందిరా. ఓహేంటి సార్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదా? నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు. అంటే ఎవరైనా బాగా కుమ్మారా సార్? అమ్మో, పసిగట్టేసినట్టున్నాడు. కొమ్మడు ఏంట్రా, అంత దమ్ము ఎవరికుంది చెప్పు. నేను 6 అడుగులు బుల్లెట్ కాకపోవచ్చు, కానీ 3 అడుగులు మిసైల్ని. నన్ను టచ్ చేస్తే చావుని టచ్ చేసినట్టే వేసేస్తా. బా, మిస్సైల్ అంటున్నారు, వేసేస్తా అంటున్నారు, మళ్ళీ కుయ్యోమోర అంటూ అరుస్తున్నారు. ఏంటో ఏదో జరిగిందన్నది మాత్రం నా 8th సెన్స్ చెప్తుంది. అన్ని సెన్సలు ఉండవు, కానీ ఎక్కువగా ఆలోచించకో. నాకు జరిగింది యాక్సిడెంట్. రోడ్డు మీద ఒక అమ్మాయిని కాపాడిపోయి నేను హత్య అయ్యాను, అంతే. మీరు నిజంగా గ్రేట్ సార్. మీలాంటి వాళ్ళని చూసే శంకర్ గారు సమాజ సేవ మీద సినిమాలు తీస్తుంటారు. రేయ్, నీకు జరిగిందేంటో శరవణ్ సార్ని అడిగి తెలుసుకుంటాను రా. ఏంటి, శంకర్ నాలాంటి వాళ్ళని చూసి సినిమాలు చేస్తారా? ఈ విషయం నాకు తెలీదే. తెలుసుంటే నేనే హీరోగా చేసేవాడిని కదా. ఆశ కూడా అద్దుండాలరా ఎదవా. నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి, నెత్తి మీద సొట్టేంటి? థూ ఎదవా. నన్ను కదలే. అమ్మో, ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదే భావం, మెల్లమెల్లగా మది పల్లవించగాది శ్రీరాగం. ఏంటి సార్, మార్నింగ్ రాగానా? అదే సార్, మీ ఊహల్లో డ్యూయెట్లున్నాయా అని అడుగుతున్నాను. ఏయ్, ఊరుకోరా. సిగ్గుపడతారేంటి సార్, లవ్లో ఉన్నప్పుడు అవన్నీ కామను. అవును, ఆ బ్రహ్మిగాడేంటి సార్ నడుం పట్టుకుని తెగ ఇబ్బంది పడిపోతున్నాడు? అడిగితే పెద్ద సమాజ సేవకుల్లా బిల్డప్ ఇస్తున్నాడు. వాడి బొంద సమాజ సేవ ఇల్ల, సాతుకుడి జ్యూస్ ఇల్ల, అంతా ట్రాష్. మొన్న నైట్ సార్ని సాంబార్ ఇడ్లీ చేశాంగా. చెప్పండి సార్, ఏం జరిగింది చెప్పండి సార్. అదిదా ఎంటర్టైన్మెంట్. వాడు బకరా అయిపోయినాడు.
మైథిలి ఫైల్ నేనే కొట్టేసి ప్రెజెంటేషన్లో ఫుల్ బిల్డప్ ఇచ్చా. మరి మైథిలికి విషయం తెలిస్తే ఎలా సార్? ఎలా తెలుస్తుందిరా? ఎవరు చెప్తారు? మీరే చెప్పారు సార్. నేనెప్పుడు చెప్పా? చూసావా మైథిలి, వాడి మంచితనం? నిజంగా వాడికి నిన్ను ఓడించాలనే ఆలోచన ఉంటే వాడిలా చేసేవాడు కాదు. అన్నిటికీ మించి డెడికేషన్ ఉన్నవాడు, కమిట్మెంట్తో పనిచేస్తాడు. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది తులసి. అందుకే సారీ చెప్పాలనుకుంటున్నాను. இல்ல மைதிலி, விளையாட்டுக்கு தான் அப்படி பண்ண, కావాలని కాదు. నోర్మై! ప్లీజ్ మైథిలి, నా சொல்றத కేళు. వాంటెడ్గా చేయలేదు, ఫన్ కోసం చేశాను. నువ్వు నాతో మాట్లాడాలని చేశాను. ప్లీజ్ పురించుకో. ఏయ్! ఇంతవరకు జరిగినవన్నీ మర్చిపోయి నీతో మాట్లాడదామనే వచ్చాను. కానీ నువ్వు చీటర్వని తెలిసింది. ఏం బ్రతుకురా నీది? ఇలా దొంగ బ్రతుకు బ్రతకటం కంటే చావటం మేలు. ఉండు, నీకిలా కాదు. నేను వెంటనే వెళ్ళి సుబ్బుతో ఈ విషయం చెప్పి నిన్ను ఏం చేయాలో అది చేస్తాను. నేను కూడా వస్తాను మైథిలి, పద. ఇంతగా చీట్ చేసేవాడిని ఊరికి వదలకూడదు. పద, మన ఇద్దరం కలిసే వెళదాం ప్లీజ్. మైథిలి, మైథిలి ప్లీజ్. ఎన్నడా ఇది? ఎలా చేశావు? ఇక మైథిలి నీతో లైఫ్లో మాట్లాడదు. మైథిలి ఆవేశం చూస్తుంటే ఆ అరవంగాడు ఆయుష్ అర్ధాయుషుతో ముగిసిపోయిట్లే ఉంది. లేకపోతే ఫైల్ కొట్టేస్తాడా? ఫైలు చెప్తా. తులసి, సత్తి, సుబ్బు! ఏమైంది మైథిలి? అప్పుడే వచ్చేసావేంటి? రావాల్సొచ్చింది. మీరందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటున్న ఆ శరవణన్ గాడు బై డిఫాల్టే మిస్టర్ డిఫెక్ట్ గాడని మీకు తెలియజేయాలిగా. ఏమైంది మైథిలి? అసలు నువ్వు శరవణంతో మాట్లాడావా? మాట్లాడదామనే వెళ్ళాను. కానీ వాడి మాటలు విని అలాంటి వాడితో మాట్లాడడం అనవసరమని అర్థం చేసుకున్నాను. వాడు పచ్చి దొంగ తులసి. నిన్న ఫైల్ మిస్ అయిందని నేను టెన్షన్ పడ్డానా? ఆ ఫైల్ కొట్టేసింది ఎవరనుకుంటున్నారు? ఆ శరవణన్ గాడే. నా ఫైల్ కొట్టేసి నన్ను డిస్టర్బ్ చేసి మళ్ళీ నాకు ప్రెజెంటేషన్లో హెల్ప్ చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు. మనందరినీ వాడు మంచివాడు అనుకునేలా నమ్మించాడు. సుబ్బు, మన చీటీ చిరిగిపోయినట్టుంది. ఐడియా నీదని తెలిస్తే మన పరిస్థితి
ఎలా తయారవుతుందో. నోరు ముయ్యరా, నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు. శరవణన్ అలాంటి పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను మైథిలి. నువ్వు పొరపాటు పడుతున్నావేమో. లేదు తులసి, నా చెవులతో నేను విన్నాను. చెప్పవేంటి బ్రహ్మి? అవును తులసి గారు, ఆ అరవంగడు మీరు అనుకున్నంత మంచోడు కాదు. మళ్ళీ అనుకున్నంతేంటి? అసలు మంచోడే కాదని చెప్పు. అవునవును, మైథిలి ఏం చెప్తే అదే కరెక్ట్. అరవం అసలు మంచోడు కాదండి. హీరో మహేష్ బాబులా కనిపించే విలన్ మహేష్ ఆనంద్ అండి. చిత్తూరు నాగయ్య గారిలా అమాయకంగా కనిపించే మిక్కిల్ లేని అతను. రాజనాల, రావు గోపాలరావు ఇలా అందరి విలన్ల తర్వాతే అతను. అసలు కొంచెం డీటెయిలింగ్ ఎక్కువైందండి. అంత డీటెయిలింగ్ గా వెళ్ళకు. హిస్టరీలో నీ డీటెయిల్స్ మిస్ అవుతాయి. మైథిలి, వాట్స్ హ్యాపెనింగ్? అసలు నాకేం అర్థం కావట్లేదు. అతన్ని అర్థం చేసుకున్నానన్నావు, మంచి పర్సన్ అని కూడా అన్నావు, మరి కలిసి పనిచేస్తామని కూడా అన్నావు. అవన్నీ ఆఫీస్లో అడుగు పెట్టేంత వరకు ఉన్న ఆలోచనలు. కానీ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత, వాడి కుళ్ళు బుద్ధి తెలుసుకున్న తర్వాత క్షణంలో అవన్నీ మాయమైపోయాయి. రే శరవణన్! వీడేంటి, వాడు అలా అరవగానే ఇలా ఊడిపడ్డాడు?